జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలపై ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడానికి గురువారం ఉదయం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పలు వార్డులను కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మేల్ ఫీమేల్ వార్డులు, సిటీ స్కానింగ్ రూమ్, ఎక్స్రే, క్యాన్సర్ రోగుల చికిత్సా కేంద్రాన్ని, వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రంలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా వార్డుల్లోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు. ఆసుపత్రిలో శానిటైజర్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా చెత్తా చెదారాన్ని, పనికిరాని స్క్రాప్ని తొలగించాలని శానిటైజర్ ఇన్ఛార్జిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు, ఆర్ఎంఓ ప్రాంగణంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. మీ దగ్గర మెయింటెనెన్స్ ఫండ్స్ ఉంటాయి కదా? ఇప్పుడు వచ్చారండి సైకిల్కి? ఇప్పుడు వచ్చే హాస్పిటల్ 4 ఇయర్స్ 4 ఇయర్స్ వచ్చి వారెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందంటే వారెంట్ ఏ ఊరికి ఎంత చెప్పేసి వస్తున్నారు, దానికి చెప్పేస్తారు. ఇక్కడికి అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. అందరికీ నమస్కారం. స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఇక్కడ 150 బెడ్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి, డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్స్ ఎంతమంది ఉన్నాయి, పేషెంట్ ఎంతమంది ఉన్నారా అని చెప్పి జనరల్గా చూసి వెళ్దామని వచ్చింది. సో కొన్ని సజెషన్స్ అవి ఉన్నాయి. సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు రెగ్యులర్లీ విజిట్ చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకొద్దిగా మంచిగా అండ్ అందరూ ఎవరైతే వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా ట్రీట్మెంట్ కూడా వైద్య విధాన పరిస్థితుల్లో నిధులు గోల్మాల్ అయ్యాయండి. I'll get back on.